హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయానికి వచ్చామండి. దీన్నే పాదగయ అని కూడా అంటారు. మరి ఈ ప్రాంతానికి, ఈ దేవాలయానికి ఈ పేరు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న కొలనులో ఒక మంటపం ఉంది కదండి, దాని మీద పడుకున్న వ్యక్తి గయాసురుడు, గొప్ప విష్ణు భక్తుడు అనమాట. ఆయన చుట్టూతా పాదాల దగ్గర మధ్యలో తలవైపు ఉన్నవాళ్ళు త్రిమూర్తులు. కానీ మారు వేషంలో బ్రాహ్మణుల వేషం వేసుకుని వచ్చి యాగం చేయటానికి తలపెడతారు. ఆ చరిత్ర ఏంటో చెప్పుకుందాం, చూస్తూ వినేయండి. గయాసురుడు గొప్ప విష్ణు భక్తుడుగా పరమ పవిత్రుడైనటువంటి అసురుడు. ఎంతటి గొప్పవాడంటే ఆయన శరీరంలోని ఏ భాగాన్ని ముట్టుకున్నా కానీ మోక్షం లభిస్తుందట, ముక్తి మోక్షం. గయాసురుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ గొప్ప విష్ణు భక్తుడు అనమాట. మహావిష్ణువు కోసం, శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్ష వరం కోరుకోమంటే, నా శరీరం ఈ ప్రపంచంలోని సకల తీర్థాల కన్నా పవిత్రమైనదిగా మారాలి, నన్ను దర్శించినా లేదా తాకినా ప్రతి ఒక్కరికి నేరుగా మోక్షాన్ని ఇస్తాను, లభించాలి అని వేడుకున్నాడట. విష్ణు వెంటనే తదాస్తు అని వరమిచ్చాడు. అయితే ఈ గయాసుని దర్శనంతో అందరికీ మోక్షం లభిస్తుందంటంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయింది. అంటే చనిపోయేవాళ్లే లేరు. మరి స్వర్గ నరకాల్లో మధ్య సమతుల్యత దెబ్బతింది. మరి దీంతో ఇంద్రాది దేవతలు, యముడు, విష్ణువును శరణు కోరారు. అప్పుడు త్రిమూర్తుల సలహా మేరకు బ్రహ్మదేవుడు గయాసుని వద్దకు వెళ్ళి, లోక కళ్యాణం కోసం నీ శరీరంపై యాగం చేయాలని అనుకుంటున్నాము అని కోరాడు. సరే, గయాసుడు తన శరీరాన్ని అట్లా పడుకోబెట్టాడనమాట. 7 రోజులు అయిన తర్వాత 7 రోజుల వరకు మేము యజ్ఞం చేస్తాము, కదలకుండా ఉండాలి అని. అయితే మహావిష్ణువు ఏం చేశాడు, తన కుడిపాదాన్ని గయాసుడి శిరస్సుపై ఉంచాడు. అందుకని గయాజీ మోక్షధామం విష్ణువు. మరి ఇది గయాసుడి యొక్క పౌరాణిక కథ, అంటే కదలకుండా ఉండటం కోసం అనమాట. అయితే మరి 7 రోజులైనా కదలటం లేదు. కానీ ఇతను ఇది కాదు, ఇతను మంచివాడే. కానీ ఈ పరివారం ఉంటారు కదా, ఈ గయాసుని పరివారం వాళ్ళు మాత్రం బ్రాహ్మణుల్ని అందరినీ యజ్ఞ యాగాదం చేయనీయకుండా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కదా రాక్షసులు, అలా ఏడిపిస్తున్నారు అనమాట. ఇంకా అందుకని ఇతన్ని ఎలాగైనా సరే మనం ఇతని ముక్తిని ఇవ్వాలని చెప్పేసి శివుడు కోడిలాగా కూస్తాడు ఈయన గయాసుడి పైన ఉండి. అంటే వీళ్ళు త్రిమూర్తులు ముగ్గురు అక్కడే ఉంటారన్నమాట మారు వేషాల్లో. వాళ్ళు బ్రాహ్మణులని అనుకుంటాడు, బ్రాహ్మణులు చేస్తారని అనుకుంటాడు. కానీ చివరికి ఏమైంది అంటే తప్పుగా ఇంకొక రోజు ఉంటే ఇంకా అతనికి మోక్షం వచ్చేస్తుంది. అట్లా మోక్షం వచ్చేస్తే ఇంకెట్లా దేవతలకి ఇదిగా ఉండదు కదా. అందుకని అలా కూసేటప్పటికి మెలకు వస్తుంది. మెలకు వచ్చేటప్పటికి ఇంకా తెల్లవారలేదు. అడుగుతాడట రాక్షసుడు. అడిగితే అప్పుడు చెప్తారనమాట, మరి నేనేం పాపం చేశాను, ఇట్లా చేశారు, నా వ్రతభంగం చేశారు, మీరు యజ్ఞం చేస్తానని చెప్పి అని అంటే అప్పుడు చెప్పారు, నువ్వేం చేయలేదు కానీ నీ పరివారం చేస్తోంది కదా, ఇంక అందుకని అట్లా జరగకుండా ఉండటానికి లోక కళ్యాణం కోసం అని చెప్పి మేము ఇట్లా చేశాము అని ఈయనకి వరం ఇస్తారు. అయితే అతను కూడా చెప్తాడనమాట, నేను మంచిగా భక్తుడిని కదా అని. అంటే ఏమని అడిగాడు, నా శరీరంపై యాగం జరిగిన ఈ ప్రదేశాలు పితృదేవతను ధరింపజేసే పవిత్ర దివ్యక్షేత్రాలుగా ఉండాలని వేడుకున్నాడట. అందుకనే ఈనాడు మనం శ్రీగయ్యలుగా మనం దర్శించినటువంటి క్షేత్రాలు గయాసురుని శరీరంలోని 3 భాగాలు దివ్యక్షేత్రాలుగా, పితరులను తరింపజేసే దివ్యధామాలుగా చేసుకునే వరాన్ని పొందాడు. అలా గయాసురుని పరివారం అంతా చేసే దుష్కార్యాల చేత క్రతువులను, యాగాలను భగ్నం చేయటం వల్ల లోకంలో కరువు కాటకాలు ఉద్భవించాయి. వానలు కూడా లేవు. కాబట్టి ఈ వానలు పడి మళ్ళా లోకం అంతా సుభిక్షంగా ఉండాలంటే యజ్ఞం చేయాలి. నువ్వు పరమభక్తుడివి, భూమి లాంటి వాడివి, కాబట్టి నువ్వు పడుకుని ఉంటే మేము చేస్తాము యాగం అని చెప్పి బ్రాహ్మణ వేషంలో వస్తారన్నమాట త్రిమూర్తులు. అది లోక కళ్యాణం కోసం, వర్షాల కోసం అని చివరిగా చెప్పి అతనికి మోక్షం వచ్చేటట్టుగా చేస్తారు. జన్మ నుంచి విముక్తిని లభించేట్టు చేస్తారు. లేకుంటే మరి దేవతలను కూడా అధిగమించేస్తారు కదా రాక్షసులు.
ఇది మంచి కోసం చేసినటువంటి పని అన్నమాట. దేవత బాగుందండి. చుట్టూతా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. లోపలేమో దత్తాత్రేయుడు, కుక్కుటేశ్వరుడు, స్ఫటికలింగం, స్వామి అలాగే సర్వదేవతలు ఉన్నారు. అమ్మవారు కూడా పురుహతి అమ్మవారు అష్టాదశ పీఠాల్లో అన్నమాట. ఒకటి ఒకసారి చూడండి అందరూ. దిగయ్యగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం కదా, మంచి పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. చుట్టూతా లింగాలు. లింగాలు నందులు చూడు. లింగాలు నందులు. మళ్ళా ప్రసాదమా చెయ్యాలా? పట్టుకోనా పట్టుకోనా? ఈ వీడియో సేవ్ చేయమంటావా? సరే ఓకే. మరి గయాసుడిని పాదాలను అంచి ఉంచడానికి పరమశివుడే కుక్కుట రూపంలో వెలిచాడు కదా. కోడి రూపంలో, కుక్కుట అంటే కోడి రూపంలో కూశాడు కనుక ఈ ఆలయానికి కుక్కుటేశ్వర ఆలయం అని పేరు వచ్చిందన్నమాట. హరహర మహాదేవ. పిఠాపురంలోని ఈ కుక్కుటేశ్వర ఆలయంను గయాసుడిని పాదగయగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మోక్షధామం. నమః శివాయ. లోపల చాలా గుళ్ళు దేవతలు ఉన్నాయండి, కానీ కెమెరాలతో మేము షూటింగ్ చేయలేదు అక్కడ. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం కాదు, పాదగయ క్షేత్రం అంటారు. త్రివేణి క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో కుక్కుటేశ్వరుడుగా శక్తి పీఠం ఉందన్నమాట. ఇక్కడ 18 మహాశక్తి పీఠాలలో ఒకటి పురుహూతికా దేవి ఇక్కడ కొలువే ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ శివుడు స్ఫటికలింగ రూపంలో ఉంటాడు. కుక్కుట అంటే కోడి అనమాట. కోడి ఆకారంలో పూజలు అందుకుంటాడు అన్నమాట. ఇక్కడ పాదగయ పుష్కరిణి ఉంది కదా, ఇక్కడ పితృకార్యాలు చేయడం, పుణ్యస్నానం ఆచరించడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని నమ్ముతారు. గయకి వెళ్తే ఎట్లయితే పుణ్యం లభిస్తుందో అలాగని. గయాసుని తలభాగం బీహార్లో గయాక్షేత్రం అంటాం కదా, అక్కడ పడిందట. అభిభాగం ఒడిస్సాలో రాజ్పూర్లోని బిరజా ఆలయం వద్ద పడిందట. ఇది పాదగయ అంటారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం దగ్గర ఇది. ఇక్కడ పాదభాగం పడింది అని. అది పితృదేవతలకి క్షేత్రమైన ఈ గైలో పితృకార్యాలు అంటే పిండ ప్రదానం, తర్పణాలు చేయడం చాలా పవిత్రంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ వదిలితే కనుక నేరుగా పితృదేవతలకు చేరుకుంటాయని భక్తుల విశ్వాసం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఉంది కదా, పడుకున్నట్టుగా విశ్వ కళ్యాణం కోసం త్రిమూర్తులు గయాసుడి శరీరం మీద యజ్ఞం నిర్వహించారంట. యజ్ఞం భగ్నం కాకుండా శివుడు కుక్కుటేశ్వరునిగా గయాసుడిపై నిలబడ్డాడు. ఇది ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత. మనకి ఇక్కడ ఈ గయాసుని పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, కాబట్టి ఇది పాదగయ. దీన్ని దర్శించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రధాన నమ్మకం. ఇంకా ఇక్కడ ఈ ఆలయ సముదాయంలోనే పురుహూతిగా దేవి ఉంది. అట్లాగే దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి, ఇలా చాలా దేవతలు కూడా కొలువే ఉన్నారు. ఇక్కడ ఆవరణ చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా. ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సత్యనారాయణ వ్రతాలు, బారసాల, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉంటారు. చిన్న పాపని చూడటం జరిగింది, వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. మరి ఇంతటి మహత్తరమైనటువంటి ధామం అండి ఇది. తప్పకుండా దర్శించాల్సినటువంటిది. మిగతా గైడ్లకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనం వెళ్ళగలం. ఈలోగా లోకల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారైతే దీన్ని తప్పకుండా దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని ఆశిద్దాం. ఈ
ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చైతన్య సౌంతి ఛానల్, కుసుమకుమారి జే at kusma997. Keep watching my channel. We will meet again in the next video. Bye.